హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, 2 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 4 లేటెస్ట్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ జాబ్స్ యొక్క అప్లికేషన్స్ ఎక్స్‌పైర్ అవ్వనంత వరకు నేను ఇచ్చిన లింక్స్ అయితే వర్క్ చేస్తాయండి. ఇన్ కేస్ అప్లికేషన్ ఎక్స్‌పైర్ అయితే మాత్రం ఇచ్చిన లింక్స్ వర్క్ చేయవు. ఇదొక్కటి గమనించండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే స్ప్రింటో అండ్ ఫోన్‌పే ఈ 2 కంపెనీస్ నుంచి ఫ్రెషర్స్ కేటగిరీలో 4 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించి రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇందులో ఆల్మోస్ట్ 3 పొజిషన్స్‌కి సంబంధించి రిమోట్ వర్క్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి స్ప్రింటో కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ ఏఐ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో వర్కింగ్ స్టైల్ మనకు రిమోట్ మోడ్‌లో ఉంటుందండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ గురుగ్రామ్ అండి. బట్ కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లైక్ రిమోట్ వర్క్ ఫెసిలిటీ ఉంటుంది. 5 డేస్ వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది. కంపెనీ నుంచి వర్క్‌కి కావాల్సిన వర్కింగ్ కిట్ కూడా ఉంటుందండి. సో ఎడ్యుకేషన్ రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ అయితే ఉండాలి. సో మెషిన్ లెర్నింగ్, డేటా ప్రాసెసింగ్, ఏఐ టెక్నాలజీస్ పై నాలెడ్జ్, పైథాన్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ వర్క్ విషయానికొస్తే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క ఇంజినీర్స్, డేటా సైంటిస్ట్ అండ్ ప్రొడక్ట్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏఐ డెవలప్‌మెంట్స్ అండ్ ఏఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి టీమ్‌కి సపోర్ట్‌ని అందించడము, ఇంప్రూవింగ్ ఏఐ సిస్టమ్స్, చెకింగ్ ఏఐ పెర్ఫార్మెన్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. అండ్ సాలరీ విషయానికొస్తే 16,000 నుంచి 32,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుందండి. సో మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ చేస్తారు. అంటే మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అగైన్ స్ప్రింటో కంపెనీ నుంచి ఫీల్డ్ మార్కెటింగ్ ఇంటర్న్ రిమోట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ అప్రాక్సిమేట్‌లీ 3-6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 22,000 వరకు స్టైపెండ్ అయితే ఉంటుందండి. అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. 2024 అండ్ 2025లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క ఫీల్డ్ మార్కెటింగ్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఎగ్జిక్యూటింగ్ వెబినార్స్, వర్చువల్ ఈవెంట్స్ అండ్ అవుట్‌బౌండ్ క్యాంపెయిన్స్, రిపోర్ట్ జనరేటింగ్, అనలైజింగ్ లీడ్ కన్వర్జేషన్ మెట్రిక్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సీఆర్ఎం టూల్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అంటే ప్రీవియస్‌లీ ఏదైనా ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి లీడ్ క్వాలిఫికేషన్ అనలిస్ట్ ఇంటర్న్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో వర్కింగ్ స్టైల్ రిమోట్ మోడ్‌లో ఉంటుందండి. కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుంది. సో మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుందండి. అంటే సాలరీ విషయానికొస్తే 22,000 వరకు స్టైపెండ్ అయితే ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సీఆర్ఎం టూల్స్ పై నాలెడ్జ్, గూగుల్ షీట్స్ లేదా ఎక్సెల్ పై నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వర్క్ విషయానికొస్తే లీడ్ జనరేషన్, హబ్‌స్పాట్ మేనేజ్మెంట్, వాలిడేటింగ్ లీడ్స్ ఇన్ఫర్మేషన్ వయా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫోన్‌పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఇంటర్న్ పేమెంట్ కంప్లైంట్స్ పొజిషన్‌కి సంబంధించి కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో డైరెక్ట్‌గా ఫోన్‌పే కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీలో ఉంటుంది. అంటే ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 12 మంత్స్ వరకు ఉంటుందండి. అంటే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది.
అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ బెనిఫిట్స్ సెక్షన్‌లో చూసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్సాక్షన్స్‌ను మానిటర్ చేయడము, డాక్యుమెంటేషన్, రిపోర్ట్ జనరేటింగ్, కంపెనీ యొక్క డిఫరెంట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 20,000 నుంచి 30,000 వరకు స్టైపెండ్ అయితే ఉంటుందండి. అండ్ మెయిన్‌లీ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సీఏ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కేవైసీ, ఏఎంఎల్, ఆడిట్ ప్రాసెస్ పై నాలెడ్జ్ అయితే ఉండాలండి. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ పై కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. సో, మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 4 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.